ఈ పప్పు చేగడాలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారండి? 90స్ కిడ్స్‌కి అయితే చాలా ఇష్టం ఈ చేగడాలు. అందులో నేను కూడానా. ఈరోజు ఎందుకు ఈ పప్పు చేగడాలు తినాలని ఆశగా ఉంది. ఇంక పిల్లలకి కూడా ఇంట్లో స్నాక్స్ అయితే ఏమీ లేవు. ఇంట్లో ఎలాగో రైస్ పిండి ఉంది కదా అని చెప్పేసి నేనైతే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈ రెడీ చేయడం చాలా సింపులే. ఫస్ట్ అయితే 2 కప్పులు రైస్ పిండి తీసుకొని అందులో హాఫ్ కప్ అయితే మైదా పిండి, 4 టేబుల్ స్పూన్ అంత శనగపిండి యాడ్ చేసుకోండి. టేస్ట్ కోసమే శనగపిండి యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత 2 కప్పుల రైస్ పిండికేమో 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్, కారం, సాల్ట్ సరిపోయినంత యాడ్ చేసుకొని వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత ఈ పిండి మొత్తం యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసండి. ఆ తర్వాత చల్లారిన తర్వాత కొంచెం చేతులకు ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండి మొత్తం ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. పిండి కొంచెం ఆరిపోకన్నా తడి క్లాత్ కానీ లేదంటే ఒక బౌల్ కానీ బౌల్ నుంచి పక్కన పెట్టుకోండి పిండికి. ఆ తర్వాత చిన్న చిన్న ఉండల్లా చేసుకొని ఇలాగ చేగడల్లాగా ఒత్తుకొని దానిపైన అయితే శనగపప్పు కూడా యాడ్ చేసుకోండి. నేను శనగపప్పు 3 అవర్స్ ముందే నానబెట్టుకున్నాను. ఆ తర్వాత శనగపప్పుకి తడి లేకుండా చూసుకొని, ఆ తర్వాత శనగపప్పు అయితే ఇలా చేగడాలకైతే కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేసుకొని, ఇలా రోల్ చేసుకొని చేగడాలు చుట్టుకుంటే సరిపోతుంది. చేగడాలన్నీ రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ మరీ హీట్‌గా ఉండకూడదు. మీడియం హీట్‌లో ఉండాలి. ఆ తర్వాత చేగడాలన్నీ ఏసి బబుల్స్ అంతా పోయిన తర్వాతనే టర్న్ చేసుకొని 2 పక్కలైతే ఇలా ఫ్రై చేసుకోండి. అంతే. 90స్ కిడ్స్‌కి అంతే ఇష్టమైన చేగడాలు రెడీ అయిపోయినాయి.